అశ్వగంధ చూర్ణము వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధని చర్మ వ్యాధులు తగ్గేందుకు పైపూత మందుగా వాడుకోవచ్చు. అదేవిధంగా కడుపులో కూడా వాడుకోవచ్చు అనమాట. అశ్వగంధతో తయారు చేసినటువంటి అశ్వగంధ తైలం అనేటువంటి ఔషధాన్ని కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులకు అనుభవ వైద్యులు వాడుతూ ఉంటారు. అట్లే కడుపులో కూడా ఈ యొక్క చర్మ వ్యాధులు తగ్గేందుకు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధాల తయారీలో అశ్వగంధని ఒక అనుఘటకంగా ఉపయోగిస్తుంటారు అనమాట. మరి ఈ చర్మ వ్యాధులు అంటే గజ్జి, తామర, దురద ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు మనుషులను చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పట్టాన లొంగకుండా వేధించి పీడించి రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క చర్మ వ్యాధుల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎక్కువగా లావు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎక్కువగా చెమటబోసేటువంటి అంటే స్వెట్టింగ్ ఎక్కువగా చెమటబోసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు అయితే అంటువ్యాధులుగా ఉంటాయి కాబట్టి అవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి చర్మ వ్యాధులు గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు అశ్వగంధను మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే పైపూత మందుగా, అంటే సమస్య కొద్దిగా ఉంటే కేవలం పైపూత మందుగా వాడుకోవడం వల్లనే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. మరి అలాగా పైపూత మందుగా ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే తగినంత అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి. మీకు ఎంత అవసరమైతే అంత అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోండి. ఉదాహరణకి ఒక 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం ఈ విధంగా తీసుకున్నారనుకోండి, మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. 50 గ్రాములు ఈ పద్ధతిలో మీరు అశ్వగంధ చూర్ణం తీసుకున్నట్లయితే రెండవ పదార్థంగా నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెను 100 నుంచి 150 ml వరకు వాడుకోవచ్చు అనమాట. కాబట్టి 100 నుంచి 150 ml వరకు నువ్వుల నూనెను కలుపుకోవచ్చు. అంటే 50 ml అశ్వగంధ చూర్ణం తీసుకున్నట్లయితే 50 ml అశ్వగంధ చూర్ణంలో 100 నుంచి 150 మిల్లీలీటర్ల వరకు నువ్వుల నూనెను కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అశ్వగంధ చూర్ణాన్ని నువ్వుల నూనెలో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది. చూశారు కదా, మనకు ఔషధం పల్చగా ఉండాలంటే నువ్వుల నూనెను నేను చెప్పినట్లు 150 ml వరకు వేసుకోవచ్చు. ఔషధం కొంచెం చిక్కగా ఉండాలంటే డబల్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి మనం పరిస్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి ఆ నువ్వుల నూనెను రెట్టింపు కానీ అంటే అశ్వగంధ చూర్ణానికి రెట్టింపు కానీ కాస్త ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా బ్రహ్మాండమైనటువంటి చర్మ వ్యాధులను తగ్గించే అశ్వగంధ తైలం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క అశ్వగంధ తైలాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఎక్కడైతే చర్మ వ్యాధి ఉందో ఆ చర్మ వ్యాధి భాగంలో అప్లై చేసేసి కాస్త మర్దన చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత స్నానం చేయొచ్చు. లేకపోతే రాత్రి అప్లై చేసేసి ఉదయం పూట కూడా స్నానం చేస్తూ ఉండవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఆ యొక్క లక్షణాలను బట్టి మరి కొంతకాలం పాటు కూడా కంటిన్యూగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సైడ్ బెనిఫిట్స్తోనే మరి గజ్జి, తామర, దురద ఇలాంటి అనేక చర్మ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.